రైట్ మరొక కాలర్ ఉన్నారు చిట్టిబాబు కాల్ చేస్తున్నారు కెంటకీ నుంచి చిట్టిబాబు గారు అడగండి మీ ప్రశ్న. హలో గుడ్ మార్నింగ్ మ్యామ్ అందరికి టీవీ9 వీక్షకులకి అండ్ హార్ట్లీ కంగ్రాచులేషన్స్ టు అవర్ యంగ్ అండ్ డైనమిక్ లీడర్ సునీల్ కుమార్ యాదవ్ అన్న సునీల్ అన్న ఇప్పుడు వీళ్ళందరూ చెప్తున్నట్టు శర్మిలా గారి మీద వ్యాఖ్యలు చేశారు, అసెంబ్లీని తాకట్టు పెట్టారు అని చెప్తున్నారు. మరి వీళ్ళందరూ అసెంబ్లీని తాకట్టు పెట్టలేదని హెచ్డిఎఫ్సి బ్యాంకే స్వయంగా వెల్లడించింది. వీళ్ళందరూ ఉన్నత విద్యావంతులు అయ్యుండి కూడా ఇంకా వాట్సాప్ యూనివర్సిటీలో వచ్చి ఎలా నమ్ముతున్నారో అర్థం కావట్లేదు. పైగా శర్మిలా గారి మీద విమర్శల గురించి మాట్లాడారంటున్నారు. ఆ రోజు పవన్ కళ్యాణ్ ని మెగా ఫ్యామిలీని వాళ్ళ అమ్మగారిని తిట్టించినప్పుడు స్వయంగా పవన్ కళ్యాణ్ గారే మా అమ్మని ఇలా దూషించారు, పొత్తులో ఉండి నన్ను వాడుకొని ఎన్నికలప్పుడు అని చెప్పారు. దానిపైన ఎవరు స్పందించటం లేదు. ఇందాక కూడా ఒకరు కాల్ చేసి మాట్లాడారు, ఏమని మీరు బీజేపీ టీడీపీ ప్రభుత్వం గెలిస్తే ఈ పథకాలన్నీ చేస్తుంది, అదే మీరు గెలిస్తే జస్ట్ బిల్లులకు సపోర్ట్ చేయటమే అన్నారు. మరి 2014 నుంచి 19 వరకు ప్రత్యేక హోదా ఇస్తా అన్నప్పుడు మనం ప్రత్యేక హోదా మీదే నిలబడి ఉన్నాం. జగన్ అన్న వచ్చినా రాకపోయినా టీడీపీ అర్ధరాత్రి ప్రత్యేక హోదా మాకు వద్దు, ప్యాకేజీ ఏం వద్దు అని చెప్పి అర్ధరాత్రి జీవో పాస్ చేసినప్పుడు ఈ ఉన్నత విద్యావంతులందరూ ఇప్పుడు క్వశ్చన్స్ అడిగే వాళ్ళందరూ ఏమేరని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. మనం 25 ఎంపీలు 23 ఎంపీలు ఇచ్చినా సరే పార్లమెంట్ లో ఏ బిల్లులకి మద్దతు ఇవ్వాలో ఏ బిల్లులకి ఇవ్వలేదో మనం అన్ని చూసుకోండి. జగన్ అన్న ఇవ్వాల్సిన వాటికి మద్దతు ఇస్తున్నారు. బీజేపీతో పొత్తులో కూడా ఉండకుండా ఒంటరిగా వెళ్తున్నాడు. ఎందుకంటే ముస్లింల మనోభావాల్ని కొంతమందిని దృష్టిలో పెట్టుకొని వెళ్తున్నాడు. అది కూడా గ్రహించకుండా మీ ఓట్లు వేస్తే ఏమొస్తుంది? సేమ్ బడ్జెట్, ఒకటే బడ్జెట్ 2014 నుంచి 19 వరకు, ఇప్పుడు 19 నుంచి 24 వరకు. అప్పులు ఎందుకైనాయి? ఇవన్నీ ఎందుకు? ఇది ఏ విధంగా మీరు జనాల్లోకి తీసుకెళ్ళగలుగుతున్నారు? ఇవన్నీ అప్పులు ఎందుకు ఎక్కువ అయినాయి, పథకాలు ఎందుకు ఇప్పుడు అదే బడ్జెట్. అది కొంతమంది క్వశ్చన్స్ చూస్తుంటే అమెరికాలో ఉండి కూడా అంటే ఇక్కడ పరిస్థితుల గురించి ఏదో అన్నీ తెలిసినట్టు, ఏదో మొత్తం ఏదైతే వాళ్ళు చదివిందే కరెక్ట్, వాళ్ళు నమ్మిందే నిజం అనుకున్నట్టు కొంతమంది మరి గురువింద గింజ సామెత గుర్తొస్తుంది నాకు. ఇందాక చెప్తున్నాడు ఆయన అసెంబ్లీని తాకట్టు పెట్టేశారని చెప్పి మరి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతా ఏదో అదే కరెక్ట్ అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. బేసిక్ కామన్ సెన్స్ లేకుండా మాట్లాడతారు కొంతమంది. సో బేసికల్గా ఏంటంటే ఇది గతంలో అప్పులు చేసి ఈ అప్పులకు ఒక అకౌంటబిలిటీ ఉండేది కాదు, ఏం ఉండేది కాదు చంద్రబాబు నాయుడు గారి టైంలో. బట్ ఇప్పుడు ఇదంతా మన ఎకానమీలోనే ఉంది. నేను ఎకనామిక్స్ కూడా చదువుకున్నాను కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను. ఈరోజు ఇండియాలో నీతి ఆయోగ్ లెక్కల ప్రకారం జిఎస్టీ అమౌంట్ హైయెస్ట్ వచ్చేది ఆంధ్రప్రదేశ్కి, అండ్ తర్వాత జిఎస్డిపిలో నెంబర్ 1 ఆంధ్రప్రదేశ్. సో ఇవన్నీ ఈ మనీ అంతా ఎకానమీలో సర్క్యులేట్ అవుతూ ఉంటుంది. అండ్ జనాలకి ప్రజలకి ముఖ్యంగా ఏదైతే వాళ్ళ మనీ సర్క్యులేషన్ వల్ల రూరల్ ఏరియాస్లో కొత్త బిజినెసెస్ కానీ డిఫరెన్స్ కానీ గతంలో కంటే ఇప్పుడు బాగా కనిపిస్తుంది. ఏదైతే రూరల్ అర్బన్ డిఫరెన్స్ ఉందో అది క్రమంగా ఆంధ్రప్రదేశ్లో తగ్గిపోతుంది. సో ఇవన్నీ కూడా వారు అలానే మాట్లాడుతూ ఉంటారు. ఇంకా షర్మిలా గారి గురించి కూడా షర్మిలా గారిని ఒక మాట అనలేదు, ఒక మాట తిట్టలేదు. కేవలం ఏదో ఒక చీర కలర్ గురించి అన్నారు అన్నట్టుగా అది ఒకటే పట్టుకుని ఏదో మాట్లాడినట్టు, పెద్దగా మాట్లాడినట్టు చేస్తున్నారు. మరి ఒక అన్నగా ఒక కూతురుతో సమానం నాకు షర్మిలా గారు అని చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు కేవలం ఒక పవర్లో కానివ్వండి, లేకపోతే ఒక ఫైనాన్షియల్గా కానీ వారి మధ్యలో వచ్చిన డిఫరెన్సెస్కి ఇలా రోడ్డు మీద పడడం, ఇలా షర్మిలా గారిని చూస్తుంటే మాకు చాలా జాలేస్తుంది.